వెల్కమ్ బ్యాక్ టు అనసాయి కిచెన్స్. మీరు ఎప్పుడైనా దోశ విత్ చికెన్ కర్రీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది నిస్వార్థమైనటువంటి వ్యక్తులు అంటే మీ నుంచి ఎప్పుడూ ఏది కావాలి అని కోరుకోనివాడు. మీరు బాగుండడం తప్ప గౌరవించడం, అటువంటి వారి మాట వినడం అవి మన శ్రేయస్సుకి కారణం. వారి మాట కొంచెం కఠినంగా ఉండొచ్చుగా ఉన్నా కూడా అది అమృతతుల్యం. పైకి కఠినంగా ఉంటుంది, దూద్ పేడ అంటాం. దూద్ పేడ అన్న మాట అంత బాగుండకపోవచ్చు, కానీ తింటే అది పాలకోవా. కొంతమంది ప్రేమ కూడా అంతే. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా మనతో వారి అనుబంధం ఎటువంటిది అంటే మన యొక్క అభ్యున్నతిని కోరుకోవడం, మనం వృద్ధిలోకి రావాలి అని ఆశించడం తప్ప మన వలన వాళ్ళకేదో ప్రయోజనం జరగాలి అని కోరుకోవడం వాళ్ళు ఉండదు.